పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13, 14, 16 వచనములు. యేసు ఈ రీతిగా బోధించెను: మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు అని బోధించెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మఠానికి నూతనంగా ఒక శిష్యుడు వచ్చాడు. దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుని అనుసరించాలని, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించాలని నాకు ఆశ ఉంది అని ఆ మఠ అధిపతితోటి చెప్పాడు. ఆ మఠములో ఉన్నటువంటి ఆ గురువు గారితో చెప్పారు. అయితే ఆ మఠాధిపతి ఆ మొట్టమొదటి రోజే ఆ వ్యక్తికి ఒక మంచి పాఠాన్ని నేర్పించాలి, తన యొక్క పవిత్రమైన జీవితాన్ని, అంతకంటే ఎక్కువగా దేవుని అనుసరించే జీవితాన్ని ప్రారంభించాలి అని ఆ యువకుడు ఆశతో ఉన్నాడు. కాబట్టి ఆ కుర్రవాడికి ఒక పరీక్ష పెట్టాడు. ఏమిటి అది? తన ముందు ఒక టేబుల్ మీద, ఒక బల్ల మీద ఒక గాజుతో చేసిన బొమ్మ, ఒక దూదితో చేసిన బొమ్మ, అదేవిధంగా ఒక ఉప్పుతో చేసిన బొమ్మని 3 బొమ్మలు కూడా ఉంచాడు. మొదటిది గాజుతో చేసిన బొమ్మ, రెండవది దూదితో చేసిన బొమ్మ, మూడవది ఉప్పుతో తయారు చేసినటువంటి బొమ్మ. ఈ మూడిటిలో నీకు ఏది ఇష్టం? ఈ మూడిటిలో ఒకదాన్ని కోరుకోమంటే దేన్ని కోరుకుంటావు అని ఆ మఠాధిపతి ఆ నూతనంగా వచ్చినటువంటి ఆ శిష్యుణ్ణి అడిగాడు. మూడిటిని పరిశీలనగా చూసి ఆ యువకుడు తలతల మెరుస్తున్నటువంటి, గాజుతో నున్నగా ఉన్నటువంటి, అట్రాక్టివ్గా ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఆ గాజు బొమ్మ నాకు కావాలి అని కోరుకున్నాడు. అయితే నీకు ఈ మొదటి రోజున ఒక పాఠాన్ని నేర్పిస్తానురా అని చెప్పి, ప్రియులారా, ఒక పెద్ద టబ్బు నిండా, ఒక పెద్ద తొట్టి నిండా నీళ్లు తీసుకున్నాడు. మొదటిగా ఆ యొక్క గాజుతో చేసిన బొమ్మని ఆ నీళ్లలో వేశాడు. ఆ శిష్యుడిని అడిగాడు, ఏం జరుగుతుంది అన్నాడు. అది నీళ్లల్లో పడింది, కానీ అది నీళ్ళని స్వీకరించటం లేదు అని చెప్పాడు. వెంటనే గురువుగారు అన్నారు, మఠాధిపతి అన్నాడు, శిష్యుడు అనేటువంటి వాడు గాజు బొమ్మలాగా ఉండకూడదు. ఎందుకంటే అతను నీళ్లలో ఎంతసేపు ఉన్నా, ఎన్నాళ్ళు ఉన్నా కానీ, ఆ గాజు బొమ్మ ఎన్నాళ్ళు ఉన్నా కానీ అది నీటిని స్వీకరించలేదు అని చెప్పాడు. కొంచెం ఆగిన తర్వాత ఆ దూదితో చేసినటువంటి బొమ్మను నీళ్ళలో వేశాడు. నీళ్ళల్లో వేయగానే అది తన ఆకారాన్ని కోల్పోయింది. నీళ్లు నిండిపోయినాయి కదా, అది దూది కాబట్టి అది ఉన్నటువంటి ఆకారాన్ని కోల్పోయి, ప్రియులారా, అది వికారంగా తయారైపోయింది. నీకేమర్థమైంది అన్నాడు. దూది నీళ్ళను పీల్చుకుంది, కానీ ఆ ప్రక్రియలో అది వికారంగా మారిపోయింది అని చెప్పాడు. అదేవిధంగా శిష్యుడు అనేటువంటి వాడు, శిష్యుడిగా ఉండాలి అనుకునేటువంటి వాడు, శిష్యుడిగా గురువును అనుసరించాలి అనుకునేటువంటి వాడు ఈ దూదిలాగా ఉండకూడదు, వికారంగా మారకూడదు అని చెప్పాడు. చివరిగా ఇదిగో ఉప్పుతో చేసినటువంటి ఆ బొమ్మని నీళ్లల్లో వేశాడు. వెంటనే శిష్యుణ్ణి అడిగాడు, ఏం చూస్తున్నావు అన్నాడు. ఏముందండి, ఆ బొమ్మ నీళ్లల్లో పడగానే అది కరిగిపోయింది, నీళ్లలో భాగమైపోయింది, నీళ్లతో అది కూడా ఒకటైపోయింది, అది నీళ్లలాగా మారిపోయింది అని చెప్పాడు. శిష్యుడు అనేటువంటి వాడు ఆ ఉప్పులాగా ఉండాలి. గురువుని తనలో తాను ఇముడ్చుకోవాలి, తానే గురువుగా మారిపోవాలి, గురువు తానుగా మారిపోవాలి.
అప్పుడే తాను నిజమైనటువంటి శిష్యుడవుతాడు. తాను దైవములో కలిసిపోవాలి, దేవుని అనుసరించగలగాలి. పరిపూర్ణంగా తనను చూసినటువంటి వాడు దేవుణ్ణి చూసినట్లుగా తను ప్రవర్తించాలి అని చెప్పాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో యేసు ప్రభువు మనం నిత్యం ఉపయోగించేటువంటి 2 వస్తువులు మన ముందుంచుతున్నాడు. ఒకటి ఉప్పు, రెండవది వెలుగు. ఇవి 2 కూడా మనకి నిత్య అవసరాలుగా మనం పరిగణించాలి. మొదటిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ప్రియులారా, ఈ రెంటిలో ఉన్నటువంటి అన్నిటికంటే ముఖ్యమైన గుణం ఏంటంటే అవి తమను తాము కరిగించుకుంటూ ఇతరులకు మేలు చేస్తాయి. జాగ్రత్తగా వినండి, అవి తమను తాము కరిగించుకుంటూ ఇతరులకు మేలు చేస్తాయి. ప్రియులారా, గడిచినటువంటి ఆదివారము యేసు ప్రభు అష్టభాగ్యాలు మనకు బోధించారు. అవి యేసు ప్రభువులో ఉన్నట్టు సుగుణాలు. దీనాత్ములు ధన్యులు అన్నారు. యేసు ప్రభు దీనతతో ఈ లోకానికి వచ్చాడు. శోకార్తులు ధన్యులు అన్నాడు. యేసు ప్రభు పాపుల కొరకై ఆయన వేదనలు పొందారు, శ్రమలు పొందారు. వినమ్రులు ధన్యులు అన్నాడు. ఆయన వినయము కలవాడై ఉన్నాడు. ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి జీవించాడు యేసయ్య. ఆ తరువాత నిర్మలమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు. శాంతి స్థాపకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన హింసను పొందుకున్నాడు, మరణించాడు మన కొరకే. అవి యేసు ప్రభువులో ఉన్నటువంటి సుగుణాలే. వాటిని మనం అలవరుచుకోవాలి అని చెప్తున్నాడు. అని చెప్పి ఈ ఆదివారం వాటిని అలవరుచుకోవాలి అంటే ఆ క్రీస్తు ప్రభు శిష్యుడిగా, ఆ క్రీస్తు ప్రభును అనుసరించేటువంటి వాడివిగా మనందరం జ్ఞానస్నానం పొందినట్టు బిడ్డలు ఏ విధముగా ఉండాలి అని మనకు తెలియజేస్తున్నాడు. ఉప్పు మొట్టమొదటిగా యేసు ప్రభు ఈరోజు అంటున్నాడు, మీరు భూమికి ఉప్పు వలె ఉండాలి అంటున్నాడు. ఉప్పు యొక్క సుగుణాలు ఏమిటి అండి? ఉప్పు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. తెలుపు పరిశుద్ధతకు గురుతుగా ఉంటుంది. పవిత్రతకి ఆదర్శముగా ఉంటుంది. పవిత్రతకి అది గురుతుగాను సంజ్ఞగాను నిలబడుతుంది. ప్రియులారా, క్రైస్తవుడనేటువంటి వాడు పవిత్రతని ఆపాదించుకోవాలి, పరిశుద్ధతని ఆపాదించుకోవాలి. పవిత్రంగా జీవించటానికి ఇదిగో క్రైస్తవుడనేటువంటి వాడు ప్రయత్నము చేస్తూనే ఉండాలి. రెండవది అతి ముఖ్యమైనటువంటి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉప్పు అనేటువంటిది రుచినిస్తుంది. తెలుగులో అంటారు కదా, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటారు కదా. ప్రియులారా, క్రైస్తవుడు అనేటువంటి వాడు కూడా వేదనతో, చప్పని జీవితాలతో, రుచి లేనట్టు బ్రతుకులతో ఉన్నటువంటి వారికి క్రైస్తవుడు అనేటువంటి వాడు ఆనందముతో నింపగలగాలి, సంతోషముతో నింపగలగాలి. తన జీవితం ద్వారా ఇతరులని, వారి బాధలు పోగొట్టగలగాలి. ఈ ప్రయత్నాన్ని చెయ్యాలి. మూడవది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉప్పు భద్రపరుస్తుంది. ఉప్పు ఏం చేస్తుంది? భద్రపరుస్తుంది. అవునా? మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత ఉప్పు వేస్తారు. అందులో పచ్చళ్ళు ఎక్కువ రోజులు ఉండాలంటే కొంచెం ఉప్పు ఎక్కువగా వేస్తారండి. అదేవిధంగా చాలా వస్తువులు ఉప్పు ద్వారా మన్నికను కలిగి ఉంటాయి. ఉప్పు కాపాడేటువంటివి చాలా ఉంటాయి. కానీ ప్రియులారా, ఉప్పుతో మరొక ప్రమాదం కూడా ఉంది. దాన్ని తప్పుగా వాడితే, ఉప్పును తప్పుగా వాడితే మన జీవితాలు పప్పు అయిపోతాయి, మన జీవితాలు పాడైపోతాయి. జాగ్రత్త వహించాలి. ఉప్పుతో జాగ్రత్తగా ఉండాలి. ఉప్పును సిలువున్న కాడో లేకపోతే ఇనుమున్న కాడో పడేసామనుకో అది తినివేస్తుంది, పాడైపోతుందండి. జాగ్రత్త. ఉప్పును ఎక్కువగా తిన్నామనుకో బీపీ వచ్చిపోతాం. అవునా కాదా? కాబట్టి ప్రియులారా, ఉప్పుతో జాగ్రత్త, దాన్ని వాడవలసిన రీతిలో మనం వాడాలి. క్రైస్తవుడు కూడా అంతే. క్రైస్తవుడు పవిత్రంగా ఉండాలి. క్రైస్తవుడు ఇతరులకి సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడిగా, బాధలు తీసివేసేటువంటి వాడిగా ఉండాలి. క్రైస్తవుడు అనేటువంటి వాడు పిల్లరా క్రీస్తు వలె కరిగిపోయేటువంటి వాడిగా ఉండాలి. క్రైస్తవుడు అనేటువంటి వాడు జాగ్రత్తను వహించాలి, జాగ్రత్త ఉండాలి. క్రైస్తవుని జీవితంలో భయం ఉండాలి. మన పౌలు గారు అంటారు కదా, మీ రక్షణ కొరకే మీరు భయకంపితులై మీరు శ్రమించండి అంటాడు. రెండవది ప్రియులకు దేవుని వెలుగు. వెలుగు ఏం చేస్తుందండి? మనకి అన్నిటికంటే ముఖ్యంగా మార్గాన్ని చూపిస్తుంది. కీర్తనాకారుడు పలికినట్లుగా, దేవా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. క్రైస్తవుడు కూడా పౌలు గారు పలుకుతారు, క్రైస్తవులు అనేటువంటి వారు లోకములో వెలుగుచున్న తారకల వలె వెలుగొందాలి అంటాడు.
నీ జీవితం వెలిగేటువంటిదిగా ఉండాలి. మసిబారిపోయినటువంటిదిగా ఉండకూడదు. ఆరిపోయిన కొడిగట్టినట్టు దీపంగా ఉండకూడదు. నీ వెలగాలి ప్రియ దేవుని బిడ్డలారా. రెండవది ప్రియులారా, ఇదిగో వెలుగు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, జీవాన్ని ఇస్తుంది. సూర్యరశ్మి లేకపోతే భూమి మీద జీవం ఉండదండి. దెర్ ఈస్ నో సెకండ్ థాట్, రెండవ ఆలోచన లేదు. సూర్యరశ్మి ఎందుకని భూమి మీదే మానవుడు సంచరించగలడు, మొక్కలు మొలుస్తాయి, ఇతర గ్రహాల మీద ఎందుకు మొలవు అంటే, భూమి మీద సూర్యుని యొక్క రశ్మి ఉండవలసిన రీతిలో ఉంటుంది, సూర్యుని యొక్క వెలుగు. అవును ప్రియులారా, మీరు భూమికి ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి వెళ్ళండి, అక్కడ ఎక్కువ మంది మనుషులు ఉండలేరు, అక్కడ వెలుగు ఉండదు. పిగ్మీలు ఉంటారు, కొంతమంది మాత్రం ఉంటారు. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, జీవానికి మూలం వెలుగే. జీవానికి మూలం వెలుగే. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆ యొక్క మొక్కలలో, జంతువులు, మనుషులలో విటమిన్ డి ద్వారా మనిషిని బ్రతికించేది అదే. ఆధునికంగా డాక్టర్లు, సైంటిస్టులు ఏమంటున్నారంటే, మానవుడు అనేటువంటి వాడు 4 గోడల మధ్యలో బంధించబడుతున్నాడు, ఇళ్లకే పరిమితం అవుతున్నాడు, సూర్యుని వేడిలోనికి వెళ్ళటం లేదు. కాబట్టి 90% జబ్బులు వెలుగు మనిషి యొక్క ఒంటి మీద పడకపోవటమే కారణం అంటున్నారు. డాక్టర్లు ఏమంటున్నారు, రోజు 1 గంట ఎండలో ఉండండి అయ్యా అంటున్నారు. కానీ మనకు దానికి తీరిక లేదు, జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం. అన్నిటికీ ముందు వెలుగే. వెలుగులో ఇంత ఉంది ప్రియులారా. వెలుగు జీవాన్ని ఇస్తుంది, వెలుగు సంతోషాన్ని ఇస్తుంది బిడ్డలారా. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని ఎప్పుడు వెలుగు చీకటి 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 ఉన్న ప్రాంతాలలో ఉంచితే అటువంటి వారిలో ఆత్మన్యూనతాభావం పెరుగుతుంది. అటువంటి వారిలో సూసైడల్ టెండెన్సీస్ పెరుగుతాయి. సూయిసైడల్ టెండెన్సీస్ అంటే ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి ప్రేరణలు ఎక్కువ వస్తాయి అంటండి. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువు పలుమార్లు తన యొక్క సువార్తలలో అంటాడు, ఏమిటి, నేనే లోకమునకు వెలుగును అంటాడు. నన్ను అనుసరించువాడు అంధకారం నడువక నిత్య జీవపు వెలుగును పొందుకుంటాడు అని పలుకుతాడు. నేనే లోకమునకు వెలుగునని పలికిన యేసయ్య ఈనాడు ఏమంటున్నాడంటే, మీరు లోకమునకు వెలుగుగా ఉండాలి, నా వలె మీరుండాలి అంటున్నాడు. క్రీస్తు ప్రభు వలె మనం ఉండాలి అంటున్నాడు. ఏమిటి, ఏం చెయ్యాలి మనందరము కూడా? ఇదిగో మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మీరు ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును 10 మంది ముందు ప్రకాశించనండి. వెలుగు బిడ్డలమ్మగా, వెలుగు పుత్రికలమ్మగా మనము జీవించాలి. ఏంటి వెలుగులాగా జీవించటం అంటే? ఏమిటి వెలుగు పుత్రికలుగా జీవించటం అంటే? రోజు ఒక లైటును తల మీద పెట్టుకొని జీవించటమా? లైటును తలకి కట్టుకొని వెలిగించుకొని అటు ఇటు తిరగటమా? లేకపోతే ఎక్కడికి పోయినా లైట్తో తిరగటమా? ఇది కాదండి. నీ జీవితం ఒక వెలుగులాగా ఉండాలి. పాపానికి, చెడుకి, చీకటికి నీ జీవితంలో తావుండకూడదు. క్రైస్తవుడిగా ఉండాలంటే క్రీస్తుకు చెందినటువంటి వాడిగా 10 ఆజ్ఞలలో తల్లిదండ్రులను గౌరవించాలి, నరహత్య చేయకుండా ఉండాలి, మహాపాపములు చేయకుండా ఉండాలి, అబద్ధ సాక్ష్యాలు పలకకుండా ఉండాలి, దొంగతనం చేయకుండా ఉండాలి, పరుల సొమ్ములు ఆశింపకుండా ఉండాలి. ఇవి మనం చేయగలగా. అందరూ చేస్తున్నారుగా, అటు లోకానుసారులు, నువ్వు క్రీస్తును అనుసరించేటువంటి వాడివి. ప్రతిదినము కూడా నేను ప్రశ్నించుకోవాలి, నేను ఉప్పు వలె వెలుగు వలె ఉంటున్నానా, లేకపోతే సారము లేని ఉప్పులాగా, ఆరిపోయిన కొడిగట్టిపోయిన దీపములాగా ఉంటున్నానా? ప్రభు ఈరోజు మనకి సవాలు విసురుతున్నాడు. ఏమిటి ఉప్పులాగా ఉండడం? ఇతరులకు సహాయం చేయటం, బాధలలో ఉన్నటువంటి వారిని ఓదార్చటం, కష్టాలలో ఉన్నటువంటి వారికి తోడ్పడటం. ప్రభువు చేసిందదే. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన కరిగిపోయి నీకు నాకు నిత్య జీవితాన్ని ప్రసాదించాడు కదా. ఆయన మార్గంలో నేను ప్రయాణించాలి అంటే ఆయన వలె మనము కూడా లోకానికి వెలుగుగాను భూమికి ఉప్పుగాను ఉండాలి. ఈనాడు ప్రభువుని వేడుకుందాం ప్రియులారా. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని, ఒకవేళ నాలో ఈ క్రీస్తు ప్రభు శిష్యురాలుగా ఉండడానికి వ్యతిరేకమైన గుణాలు నాలో ఉన్నట్లయితే, దేవా నన్ను క్షమించయ్యా, నాకు నేర్పించయ్యా, నాకు నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయి,
నీ బిడ్డగా జీవించటానికి, నీకు నిజమైన సాక్షిగా ఉండడానికి కావలసిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని ప్రసాదించమని తలల వంచి ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా, భూమికి ఉప్పుగాను లోకానికి వెలుగుగాను ఉండాలని మమ్మల్ని ఆహ్వానిస్తున్నావు. ఓ యేసురాజా, యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆ వెలుగు మానవులకి వెలుగుగా ఉంది అని పలుకుతున్నాడు ప్రభు నీ గురించి. అదేవిధంగా యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనములో నేనే లోకమునకు వెలుగును నన్ను అనుసరించువాడు అంధకారమున ఉండక నిత్య జీవపు వెలుగును పొందునని పలుకుతున్నావు. ప్రభువా, ఆ వెలుగును మాకివ్వయ్యా. ఈ లోకానికి నీ వచ్చి నీ వెలుగు ద్వారా మమ్మందరిని వెలిగింప చేస్తున్నావు తండ్రి. యోహాను గారు రాసినటువంటి లేఖలో అంటున్నాడయ్యా, ఎవడైనాను తన సహోదరుని ప్రేమించకపోతే అతని యందు ఎంత మాత్రమును వెలుగు లేదని పలుకుతున్నాడు తండ్రి. ప్రభువా, పొరుగువారిని ప్రేమించి మా దేవుడవైన నిన్ను కూడా ప్రేమించటమే నిజమైన వెలుగులో జీవించటం. పాపములో జీవించటం, చీకటిలో జీవించటం నాయన. మాలో ఎంతోమంది అంధకారములో, చీకటిలో, పాపములో బ్రతుకుతున్నామయ్యా. సాతానుడనేటువంటి వాని యొక్క చీకటిలోనే సంతోషంగా ఉంటున్నామయ్యా. యోహాను సువార్తలను పలికినట్లుగా చాలామంది వెలుగు వారి చెంతకు వచ్చను, కానీ వెలుగును వారు ఇష్టపడలేదని పలుకుతున్నావు తండ్రి. లోకములో క్రైస్తవులముగా ఉంటున్న మేము కూడా ఎంతోమంది వెలుగును ఇష్టపడతమలేదు తండ్రి. మమ్మ క్షమించండి నాయన. ఇక నుండైనా కానీ నీ వెలుగును స్వీకరించి, నీ వెలుగును ఆశతో స్వీకరించడానికి కావాల్సిన శక్తిని మాకు ప్రసాదించండి. వెలుగు సంబంధమైన బిడ్డలుగా బ్రతకడానికి కావాల్సిన శక్తిని మాకు ఇవ్వండి. మా శక్తి మాకు చాలదు ప్రభువా. ఇదిగో గుణదల మాత మహోత్సవాల కొరకై సిద్ధపడుతుండగా నాయన, నీ తల్లి పాదాల సన్నిధికి వచ్చే ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆశీర్వదించండి ప్రభువా. ఓ యేసురాజా, ఓ కరుణామయుడా, ప్రత్యేకమైన రీతిలో ఈనాడు ఎవరైతే బిడ్డలు మా కొరకే ప్రార్థించండి స్వామి అని అడిగారు, వారందరి కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతోమంది బిడ్డలు అడుగుతున్నారయ్యా ప్రార్థించమని. ప్రార్థన అవసరతలు ఎంతోమందికి కావాలయ్యా. నీ దీవెనలు ఎంతోమందికి కావాలి తండ్రి. నా ప్రభువా, ఈనాడు మరొకసారి ఎవరైతే బిడ్డలు మా కొరకు ప్రార్థించండి స్వామి అని అడిగారు, వారందరిని ప్రభు నీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నాను. ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఆశగనున్న ప్రాణముతో ఇదిగో నేను ప్రార్థన చేస్తానని, నువ్వు వారి ప్రార్థన ఆలకిస్తావని ఆశతో ఎవరైతే వీడియో కింద మెసేజ్లు ఉంచుతున్నారో వారందరి కొరకే క్షణంలో ప్రార్థిస్తున్నాను. దీవించండి ప్రభు, ఆశీర్వదించండి నాయన, అభిషేకించండి నాయన, వారి తలంపులను ఆశీర్వదించండి నా తండ్రి, వారు నెరవేర్చండి ప్రభుగా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ఓ యేసురాజా, కుటుంబాలలో శాంతినివ్వండి అయ్యా, సమాధానాన్నివ్వండి. చదువుకునే బిడ్డలు పరీక్షల కొరకే సిద్ధపడుతున్నారు ప్రభుగా, నీ జ్ఞానముతో బిడ్డలు నింపండి నాయన. ప్రత్యేకమైన రీతిలో ఎవరైతే ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకే ప్రార్థించమని అడిగారో వారందరిని దీవించండి తండ్రి. ప్రభువా, ఉద్యోగము కొరకై, గర్భఫలము కొరకై, భవిష్యత్తు కొరకై, వివాహము కొరకై, అప్పుల బాధలు తీరాలని, కోర్టు కేసులు తీరాలని ఎవరైతే ప్రార్థించమన్నారో వారందరినీ నీ పాదాల సన్నిధిలో సమర్పిస్తున్నాను. దీవించు ప్రభువా, ఆశీర్వదించమని. ముఖ్యంగా ప్రభువా, ఈ యూట్యూబ్ పరిచర్య ప్రభువా భారముతో చేస్తుండగా దీనికి కావలసినటువంటి ఆర్థికపరమైన సహాయాన్ని అందిస్తున్న బిడ్డలందరినీ కూడా, ముఖ్యంగా ప్రభువా దివ్యవాణి ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయటానికి ఎవరైతే ఆర్థికంగా తోడ్పడి ఉన్నారో వారిచ్చినటువంటి దానికి 60 100 వారికి సహాయాన్ని దయచేయండి. వారిని దీవించండి ప్రభు, ఆత్మీయంగా వారిని బలపరచండి, వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఉదయం 6 గంటలకి గుణదలమాత పుణ్యక్షేత్రం నుండి దివ్యబలి పూజ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం. సాయంత్రం 5 గంటల నుండి సుమారుగా, కొన్నిసార్లు ఒక పావు గంట లేటుగా అటు ఇటుగా ఉంటుందండి, 5 గంటల నుండి సుమారుగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం. ఇది ఖర్చుతో కూడుకున్నటువంటిది, మీకు అందరికీ చెప్పాను. మీలో చాలామంది ముందుకు వచ్చారు, మీకు ధన్యవాదాలు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే దాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. ముఖ్యంగా పండగ దినాలలో 9, 10, 11 తారీఖులలో ఉదయం సాయంత్రం జరిగే పూజలన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ ఇవ్వటం జరుగుతుంది.
కాబట్టి 10 మందికి వాటిని షేర్ చేయండి. మీరు ఒక్కళ్ళు మాత్రమే చూడటం కాదు. ముఖ్యంగా మీకు చెప్తున్నాను, ఒక మెసేజ్ ఉంచండి అందులో ప్రియులారా. అదేవిధంగా ఒక లైక్ చేయండి. ఎందుకంటే అది యూట్యూబ్లో ఉన్న పద్ధతి అది అండి. మనం ఎంతగా లైక్ చేస్తే ఒక వీడియోని అది అంతమందికి అది చేరవేస్తుంది. అది మీరు సేవ చేసినటువంటి వాళ్ళుగా ఉంటారు. నన్ను అన్యతాగా మీరు అర్థం చేసుకోవాలని భావిస్తున్నాను. మంచి మనసుతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. 10 మందికి షేర్ చేయండి. ఈ యొక్క కథోలిక విశ్వాసం, కథోలిక భక్తి, నిజమైన భక్తి అందరికీ చేరాలి ప్రియులారా. ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన 10 మందికి చేరాలి. ఈ పూజలు అనేటువంటివి, ఈ ప్రార్థన అనేటువంటి ఫలాలు మనందరికీ, మన బిడ్డలందరికీ చేరాలి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు 10 మందికి షేర్ చేయటం, ఒక మెసేజ్ ఉంచటం. అదే ఏదో చెయ్యాలి కాబట్టి ఒక ఉద్దేశాన్ని మరియ తల్లికి, అమ్మ మా కుటుంబాన్ని దీవించమ్మా, ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీ బ్లెస్డ్ మదర్ అని కొన్ని మెసేజ్లు పెట్టడానికి ప్రయత్నం చేయండి మీకు వచ్చినట్టు భాషలో. ఈ పవిత్రమైనటువంటి కథోలిక విశ్వాసములో మనం ఎదగటానికి ప్రయత్నం చేద్దాం బిడ్డలారా. ఇంకా ఎక్కువగా 10 మందిని కూడా ఆ కథోలిక విశ్వాసపు రుచిని వాళ్ళకు చూపించడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.